ప్రెగ్నెన్సీలో నవ్వుతూ చలాకీగా మనుషుల్ని చూసి చాలా రోజులు పక్కింటి వాళ్ళు ఏదో చెప్పారనో, ఫ్రెండ్స్ ఏదో చెప్పారనో, మదర్ ఏదో చెప్పిందనో, మదర్ ఇన్ లో ఏదో చెప్పిందనో, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నేను ఎలా ఉండాలి అనే క్వశ్చన్ మార్క్తో వస్తుంది. మనకి ఎప్పుడూ చిన్న ముళ్ళు కూడా గుచ్చుకోని అమ్మాయిలకి మేము డైరెక్ట్గా డెలివరీలే చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఒక్క కుట్టైనా పెద్ద ప్రాబ్లం లాగా ఉంటుంది. ఈ రోజుల్లో PCOS అనేది చాలా కామన్ అయిపోయింది. అసలు మీరు ఏం చెప్తారు దాని గురించి? అసలు హస్బెండ్ వైఫ్ కలిసే ఉండట్లేదు. సెక్షువల్ యాక్టివిటీ కానీ, సెక్షువల్ యాక్టివిటీ టైం కానీ, ఫ్రీక్వెన్సీ కానీ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు నార్మల్ డెలివరీస్కి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అసలు? డెలివరీ అనేసరికి దానికి ఒక పెయిన్ ని అంటగట్టారు, పిల్లలు అనేసరికి అదొక బాధ్యత అనేది అంటగట్టారు. ఢిల్లీ నుంచి హస్బెండ్ వైఫ్ ఇద్దరు వాళ్ళు నాకు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. మీరు బ్రీచ్ డెలివరీ చేస్తారంట కదా, నాకు ఫస్ట్ డెలివరీ, నీ బాడీ డెలివరీ అవుతానంటే నేను బ్రీచ్ డెలివరీ నేను చేస్తానని చెప్పాను. నేను మండే చెప్పాను, థర్స్డే రోజు నేను చెప్పాను నా వాళ్ళ వీక్స్ ని బట్టి మీరు థర్స్డే వచ్చేసేయండి నేను చేస్తానని చెప్పాను. ఈ మెనోపాజ్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్ లో వస్తుంది మేడం? అసలు ఏ స్టేజ్ ఆఫ్ ఉమెన్ అయినా కూడా సర్టన్ ఎగ్స్ అనేవి ఉంటాయి. పుట్టినప్పుడు మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. అదే పీరియడ్ స్టార్ట్ అయ్యే టైంకి కొన్ని తగ్గిపోతాయి. సో ఆ ఎగ్స్ ఎప్పుడైతే 0 అయిపోతాయి, ఒక 20 years బ్యాకే నేను ప్రాబబ్లీ వారానికి ఒక PCO పేషెంట్ చూసేదాన్ని. వారానికి ఒకలే, ఇప్పుడు రోజుకి 30 పేషెంట్స్ చూస్తాను. అది PCO. వెల్కమ్ టు హైబీస్ టీవీ. నేను యాంకర్ కావేరి. అటు సోషల్ మీడియాలో, ఇటు వైద్య రంగంలో తనకంటూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఆబ్స్టిట్యూషన్ అండ్ ఆల్సో గైనకాలజిస్ట్ డాక్టర్ K. శిల్పిరెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒక్కసారి అయితే తనతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే మేడం, యాక్చువల్లీ ఈ ఫర్టిలిటీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఫర్టిలిటీ అంటే ఏంటి అసలు? ఫర్టిలిటీ అనేది ఒక్కో విధంగా మనం ఆలోచించవచ్చు. ఒక సంవత్సరం కలిసి ఉంటే ఎంత పర్సెంటేజ్ కపుల్స్ కి ప్రెగ్నెన్సీ వచ్చేదాన్ని ఫర్టిలిటీ రేట్ అంటారు. సో సుమారుగా ఇద్దరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండి, ఇద్దరు కలిసే ఉండి, ప్రెగ్నెన్సీ రాకుండా ఏది వాడకుండా ఉంటే అరౌండ్ 60 to 80%, సో 60% నుంచి 80% మందికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక సంవత్సరానికి. ఇప్పుడు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఐ వాంట్ ప్రెగ్నెన్సీ దిస్ మంత్ డాక్టర్ అంటారు. ఈ మంత్ అయినా, నెక్స్ట్ మంత్ అయినా, ఆ నెక్స్ట్ మంత్ అయినా పర్లేదు అని అంటారు. సో అలా ఉండదు ఎప్పుడు ఫర్టిలిటీ అనేది. ఫర్టిలిటీ రేట్స్ అనేవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఉంటాయి. సో అట్లీస్ట్ మనం చూసుకోవాలనుకుంటే ఒక 6 months 1 year కి ఎంత ప్రెగ్నెన్సీ వచ్చే శాతం ని బట్టి ఫర్టిలిటీ రేట్ అనేది ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫర్టిలిటీ ఛాలెంజ్ మ్యామ్? అంటే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే మీరు ఏం చెప్తారు? నవ్వొద్దంటే చెప్తాను, కలిసి ఉండడమే ఇప్పట్లో పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే అసలు హస్బెండ్ వైఫ్ కలిసే ఉండట్లేదు. సెక్షువల్ యాక్టివిటీ కానీ, సెక్షువల్ యాక్టివిటీ టైం కానీ, ఫ్రీక్వెన్సీ కానీ బాగా తగ్గిపోయింది. సో ఏదైనా కూడా మనము న్యాచురల్ గా జరిగిపోయింది అనుకో, దానికి మనకి లిమిటేషన్స్ అనేవి ఉండవు. ఒక ఆలోచన, ఒక ప్లానింగ్ అని ఏమి ఉండవు. కానీ ఎప్పుడైతే ఒక ఆలోచన, ఒక ప్లానింగ్, ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుందో అక్కడ మనకి బ్రేక్ పడుతుంది. ఒకవేళ స్ట్రెస్ అయినా ఉంటది, ఎగ్ అయినా సరిగా ఉండదు, స్పర్మ్ అయినా సరిగా ఉండదు, టైం అయినా కలిసి రాదు, ఇద్దరు ఏదైనా ప్రాజెక్ట్ లో ఉండిపోతారు, అలాగా పెళ్లిళ్ళు, పేరెంటాలు, ఊళ్ళు వెళ్ళడము, ఏదో ఒకటి తగులుతుంది. సో ఇదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. టైం కలిసి రాకపోవడం అనేది నేను చాలా చూశాను. ఎన్నిసార్లునో నేను ఇదిగో ఎంత బాగుంది నెల, ఇంకా మనకి నాచురల్ గా కలిసి ఉంటేనో, IUI చేస్తేనో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనుకునే టైంకి ఎవరో చచ్చిపోవడమో, లేకపోతే ఇంకేదన్నా ఫంక్షన్ ఉండడమో, ఎక్కడో ఏదో యాక్సిడెంట్ అయిపోయి వెళ్ళిపోవడమో, లేకపోతే నైట్ లో అడిషనల్ వర్క్ ఇచ్చారనేసి వర్క్ చేసుకోవడమో, లేకపోతే ఇంటికి రీచ్ అవ్వలేనంత వర్షమో, అలాగా ఎన్నో కారణాల వల్ల అది అలా పోస్ట్పోన్ అయిపోద్ది. అసలు ఒక ఉమెన్ ఈ ఫర్టిలిటీ ప్లానింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు మ్యామ్? ఆడవాళ్లలో చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను, ఒక మంచి ఏజ్, ఒక మంచి టైం అనేది ఉంటుంది. మనము ఎడ్యుకేషన్ ని ఆపేసి ఏది చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగము, గ్రోత్, ఒక కంపెనీలో ఆపేసి మనం ఏది చేయాల్సిన అవసరం లేదు. సో మనము ఎర్లీ 20s వరకు చదువుకుని, mid-20s వరకు ఫర్దర్ ఎడ్యుకేషన్ అయినా లేకపోతే జాబ్ అయినా ట్రై చేసుకుని, mid-20s లో గనక ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఎంటర్ అవుతే, ఆ తర్వాత 26, 27, 28 years వరకు కూడా చాలా మంచి టైం. అట్లీస్ట్ ఫస్ట్ చైల్డ్ కి ఇది చాలా మంచి టైం. అండ్ ఫర్టిలిటీ లెవెల్స్ కూడా నిజంగా చెప్పాలంటే బాగుంటాయి. అండ్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ప్రెషరైజ్డ్ కండిషన్స్ ఉండవు. చాలా సార్లు అనుకుంటారు అమ్మాయిలైనా ఉద్యోగంలో అయినా కానీ, నేను ఇంత లోవర్ స్థాయి ఉద్యోగంలో ఉన్నాను, నేను మేనేజర్ లెవెల్కి వెళ్ళి లేకపోతే సీనియర్ మేనేజర్ లెవెల్కి వెళ్ళాక నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఎకనామికల్గా మంచిగా ఉంటాను అని అనుకుంటారు.
కానీ ఆ లెవెల్లో ఉన్న ప్రెషర్, ఒక ప్రెగ్నెన్సీ, ఒక చైల్డ్ బర్త్, చైల్డ్ కేర్, ఒక బేబీకి ఇవ్వాల్సిన అటెన్షన్, ఇవన్నిటికీ అతీతమైంది. నిజంగా సీనియర్ మేనేజర్ పొజిషన్ లో చాలా రకాల ప్రెషర్స్ ఉంటాయి. 30-35 ఏజ్ ఆ టైంలో చాలా ప్రెషర్స్ ఉంటాయి, ఛాలెంజింగ్ రోల్స్ ఉంటాయి. మన అండర్ చాలా మంది పనిచేస్తూ ఉంటారు, వాళ్ళని మేనేజ్ చేయడం అనేది నిజంగా కష్టం. అండ్ దాంతో పాటు ఫ్యామిలీ, దాంతో పాటు పిల్లలు, వాళ్ళ గ్రోత్, వాళ్ళ డిమాండ్స్, అవన్నీ మనం మేనేజ్ చేయడం కొంచెం ఛాలెంజింగ్. ఇంపాసిబుల్ అనేది ఏది ఉండదు, కానీ ఛాలెంజింగ్. అయితే మనకి ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీను మనము ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళకి, తల్లి అవ్వాలి అనుకునే కపుల్స్, తల్లి అవ్వాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఎర్లీ బిఫోర్ 30 ఇట్ సెల్ఫ్ మనము ప్లాన్ చేసుకుని డెలివరీ అవుతే చైల్డ్ మనతో పాటు గ్రో అవుతారు. వాళ్ళు కూడా స్కూలింగ్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని కలిపేది. అసలు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే ఏంటి మ్యామ్? అసలు ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే ఏ కాంప్లికేషన్ ఉండదో అది లో రిస్క్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీస్ లో రక్తహీనత ఉన్నా కూడా అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ. బీపీ, షుగర్, స్థూలకాయ సమస్యలు, దాని తర్వాత బ్లడ్ పర్సంటేజ్, రక్తహీనత, ఇవన్నిటితో పాటు ట్విన్ ప్రెగ్నెన్సీస్, అబార్షన్స్ అయ్యి ఇంతకు ముందు, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అయ్యి, ఇవి కాకుండా కూడా ఎపిలెప్సీ లాంటి సమస్యలు ఉండి, సో ఏదైనా ఒక మెడికల్ కండిషన్ ప్రెగ్నెన్సీకి అగేన్స్ట్ గా వర్క్ చేసేది కానీ, అడిషనల్ మెడికల్ కండిషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అడిషనల్ మెడికేషన్ రిక్వైర్మెంట్ కానీ, అడిషనల్ జాగ్రత్తలు కనుక తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో తల్లికి కూడా అది ఒక రకమైన ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీస్ అనేటివి ఇవన్నీ ఈ జనరేషన్లో అయితే చాలామంది పిల్లలు అవ్వకుండా సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళు బయట ఓపెన్గా ఏమని చెప్తున్నారంటే ఇప్పుడే వద్దనుకుంటున్నాము అని. అంటే నిజంగా అట్లా ఉంటుందా? అంటే పిల్లలు అవ్వకుండా ఉంటున్నారు కానీ ఓపెన్గా చెప్పేసరికి మాత్రం వాళ్ళు మేము వద్దనుకుంటున్నాం ఇప్పుడే అని, ఒక 2 years తర్వాత మేము ప్లాన్ చేసుకుంటామని అట్లా చెప్తున్నారు. అట్లీస్ట్ నువ్వు 2 years అన్నావు, అసలు పిల్లలే వద్దనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేము ఇప్పుడు చాలా డింక్ కపుల్స్ అని ఉంది, ఓకే, డబల్ ఇన్కమ్ నో చిల్డ్రన్ అనేసి హస్బెండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తారు, ఇద్దరు మంచి రోల్స్, మంచిగా ఫైనాన్షియల్ స్టేబుల్, ఇల్లు ఉంటుంది, కార్లు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి, బట్ వాళ్ళకి పిల్లలు వద్దు అనే ఒక నిర్ణయం కూడా ఉంటుంది. సో అది వాళ్ళ చాయిస్. ఎవరైనా మంచి ఎడ్యుకేటెడ్ గా ఉన్న వాళ్ళు పర్సనల్ గా అది చాయిస్ తీసుకుంటే మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. బికాస్ వాళ్ళకి ఏమనుకుని వాళ్ళు అలా డిసైడ్ చేసుకున్నారన్నది మనకు అనవసరం, ఇట్స్ పర్సనల్. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పిల్లలు కావాలా వద్దా అనుకునే డిసిషన్ మటుకు డెఫినెట్ గా కపుల్స్దే. పెద్దవాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా ఏం చెప్పినా కూడా వాళ్ళు వినే స్థాయిలో కానీ స్థిరత్వంతో కానీ లేరు. వాళ్ళ డిసిషన్సే వాళ్ళు చేసుకుంటారు. అయితే సొసైటీ ప్రెషర్ అంటారు కదా, సొసైటీలో పేరెంట్సే ఉండొచ్చు, ఇన్లాసే ఉండొచ్చు, లేకపోతే రిలేటివ్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా మ్యారేజ్ అయిన 1-2 years కి అడుగుతూ ఉంటారు. కొంతమంది అయితే 1 month 2 months కూడా అడగడం మొదలు పెడతారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి వీళ్ళు భిన్నంగా ఉన్నట్టు అయితే వాళ్ళు చెప్తారు, మేము ఇంకో 2 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేసుకుంటున్నాం, సంవత్సరం తర్వాత ప్లాన్ చేసుకుంటున్నాం, టైం లైన్స్ చెప్తారు. బట్ నేను ఒకటే చెప్తాను, యాజ్ గైనకాలజిస్ట్ నేను అబ్జర్వ్ చేసిందంటే ఏంటంటే, ప్రెగ్నెన్సీ కోసము హస్బెండ్ వైఫ్ ఇద్దరు కావాలి అనుకోవాలి, కమిటెడ్ గా ఉండాలి, ప్లాన్డ్ గా ఉండాలి. అప్పుడే దాంట్లో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎవరో ఫోర్స్ చేశారు అని అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, వీళ్ళు చెకప్స్ కి సరిగ్గా రారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కి ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అనుకోకుండా ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా కూడా నీ వల్లే అని అనుకుంటూ ఉంటారు. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ఫోర్స్ చేస్తారో వాళ్ళ వల్ల ఇవన్నీ వచ్చాయని అనుకుంటూ ఉంటారు. సో ప్రిపేర్డ్గా ఉండి ప్రెగ్నెన్సీకి వెళ్ళడం అనేది నిజంగా చాలా చాలా అవసరం. అండ్ సొసైటీకి కూడా నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ అనేది చాలా పర్సనల్. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ ఎప్పుడు రావాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఏం చేసుకోవాలి, వాళ్ళతో వాళ్ళ ఫ్యూచర్ ఏంటనేది మీ పిల్లలకి మీరు ఎలా అనుకుంటున్నారో పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ కోసం వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సొసైటీ నుంచి మనం ప్రెషర్ పెడితే ప్రెగ్నెన్సీకి రాకపోగా ఏదో ఒక రకమైన కాంప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. సో ప్రెషర్ పెట్టే వాళ్ళు కూడా ప్రెషర్ ఆపాలి. ఎందుకంటే స్వంతంగా తెలుసుకునే ముందుకెళ్తేనే వాళ్ళకి మంచిది. చదువు ఇచ్చాము, అన్ని సౌలభ్యాలు ఇచ్చాము, లేకపోతే వాళ్ళు ఏదో తెచ్చుకుంటున్నారు వాళ్ళ లైఫ్ లో కొన్ని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మెనోపాజ్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్ లో వస్తుంది మేడం? అసలు మెనోపాజ్ అనేది మన బాడీలో అండాలు ఉంటాయి, అన్ని వాట్ ఎవర్ ఏ స్టేజ్ ఆఫ్ ఉమెన్ అయినా కూడా సర్టన్ ఎగ్స్ అనేవి ఉంటాయి. సో మనం పుట్టినప్పుడు మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. అదే పీరియడ్ స్టార్ట్ అయ్యే టైంకి కొన్ని తగ్గిపోతాయి. సో ఆ ఎగ్స్ ఎప్పుడైతే 0 అయిపోతాయో,
ఎగ్స్ అన్ని అయిపోతాయో అప్పుడు పీరియడ్స్ అనేవి రావు. సో దాన్ని మెనోపాజ్ అంటారు. అయితే మెనోపాజ్ ని కూడా చాలా సార్లు ప్రీ మెనోపాజ్, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ కింద మాట్లాడుతూ ఉంటాం. ప్రీ మెనోపాజ్ అంటే ఎగ్స్ అయిపోయే సమయంలో ఆ ఫ్యూ ఇయర్స్, మేబీ 2 years, 3 years, 4 years, 5 years ప్రీ మెనోపాజ్ అంటాం. దానికి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి, ప్రీ మెనోపాజల్ సిమ్టమ్స్. కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అయిపోవడము, కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, కొంతమందికి అండర్ బ్లీడింగ్ అయిపోవడం, కొంతమందికి బోన్ పెయిన్స్ రావడం, జనరలైజ్ వీక్నెస్ ఉండడం, మూడ్ స్వింగ్స్ ఉండడం, ఇట్లా వేడి ఆవిర్లలాగా రావడం, నిద్రలేమి సమస్యలు, చిన్న దెబ్బ తగిలినా కూడా కమిలిపోయే పరిస్థితి, ఆకలి తగ్గడము, కొంతమందికి ఎక్కువగా ఆకలి వేయడము, అనుకోకుండా షుగర్ క్రేవింగ్స్ వచ్చేయడము, షుగర్ పట్ల అట్రాక్షన్ గా రావడము, వెయిట్ గెయిన్ అవ్వడం, స్పెషలీ నడుం చుట్టూ వెయిట్ గెయిన్ అవ్వడం. సో ఇవన్నీ కూడా ప్రీ మెనోపాజ్ లక్షణాలు. వీటి తీవ్రత మెనోపాజ్ లో పెరుగుతుంది. సో మెనోపాజ్ వచ్చిన తర్వాత పీరియడ్స్ ఆగిపోయిన 6 months to 1 year దాన్ని మెనోపాజ్ అంటాం. మెనోపాజ్ తర్వాత పోస్ట్ మెనోపాజ్ అంటాం. పోస్ట్ మెనోపాజ్ లో మెల్లిమెల్లిగా ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో మెనోపాజల్ సిమ్టమ్స్ పెరిగి కొన్ని సిమ్టమ్స్ తగ్గిపోతాయి, కొన్ని సిమ్టమ్స్ అలాగే ఉంటాయి. ఓకే, అసలు ఈ రోబోటిక్ సర్జరీ అనేది గైనకాలజీని ఎలా హెల్ప్ చేస్తుంది మేడం? అసలు రోబోటిక్ సర్జరీ అనేది ఒక అద్భుతం. సో నా కెరియర్ లో చూసుకునేసరికి 2003 నుంచి నేను లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నాను, 22 years. అంతకుముందు అంతా ఓపెన్ సర్జరీసే చేసేవాళ్ళు. ఓపెన్ సర్జరీస్ చేసినప్పుడు సర్జన్ యొక్క నైపుణ్యత, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా చేస్తున్నారు అనేది ఒక స్టాండర్డ్ కింద ఉండేది. ఆ తర్వాత 2003 నుంచి లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చింది. లాప్రోస్కోపిక్ సర్జరీలో చిన్న హోల్స్ లో నుంచి మనం వెళ్ళి ఆ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోని మనం సర్జరీ చేసేవాళ్ళం. సో ఈ సర్జరీ మనం చేసినప్పుడు అందులో కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని మనకి చూసుకున్నట్టు అయితే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో లాప్రోస్కోపీలో ఏదైతే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మనము ఫేస్ చేసామో దాన్ని కరెక్ట్ చేసుకుని, దాన్ని మనము రిఫైన్ చేసుకుని వచ్చింది రోబోటిక్ సర్జరీ. సో రోబోటిక్ సర్జరీ నేను 2017 నుంచి చేస్తున్నాను. సో అరౌండ్ 9 years. సో ఈ సర్జరీలో ఏముంటుందంటే లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్లు ఇలా స్ట్రైట్ గా ఉంటాయి. ఒకవేళ సీజర్ అనుకో, ఇలా ఇంతే ఉంటుంది దాని మూవ్మెంట్, ఇట్లా సీజర్ మూవ్మెంట్. ఒకవేళ ఏదైనా క్లాంప్ వేసినా, కట్ చేసినా ఇలా స్ట్రైట్ గా ఉంటాయి. దాంతోనే మనము కార్నర్స్ లో వెనక పాటు గుండ్రంగా ఉంటుంది, దాని అవతల పక్క పైకి కిందికి కొంచెం లిమిటేషన్ ఉంటుంది. కానీ లాప్రోస్కోపీలో కూడా చాలా మట్టుకు సింపుల్ కేసెస్ అన్ని లాగిచ్చేసచ్చు, ప్రాబ్లమే ఉండదు. కానీ రోబోటిక్ సర్జరీలో మనకి చూడడానికి చాలా క్లారిటీ ఉంటుంది, 10x ఉంటుంది, 10 times more దెన్ లాప్రోస్కోపిక్ సర్జరీ. మనకి క్లారిటీ ఉంటుంది. అదే కాకుండా మనము దానికి ఎంత దగ్గరగా అంటే అంత దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. ఆ గ్రిప్, సీన్, సర్జరీ అంతా సర్జన్ హ్యాండ్ లో ఉంటుంది. సింగిల్ పర్సన్, అసిస్టెంట్ ఏదైనా వేరే ఉంటే చూపించాలి, ఏదైనా సక్షన్ అలాంటివి ఉంటే చేస్తారు. ఎవ్రీథింగ్ విత్ 2 hands and 2 legs. సో ఒక కెమెరా, 3 arms. సో 4 మన చేతుల్లోనే ఉంటాయి. దానికి ప్రిసిషన్ బాగుంటుంది, దానికి విజిబిలిటీ బాగుంటుంది, దానికి మనము ఏదైతే లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రేట్ గా ఉంటుందో రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ దానికి ఎంత విజువల్ ఉంటుంది. సో విజన్ మంచిగా ఉంటుంది, దీని రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ కూడా మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ 360 degrees మనకి ఆ ఇన్స్ట్రుమెంట్ ఒక ఎండ్ వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో వెనక్కి, రౌండ్ గా, పెద్దగా, పైకి, కిందికి, ఇవన్నీ కూడా మనము అప్రోచ్ అవ్వచ్చు. సో సర్జికల్ ఫీల్డ్ చాలా క్లియర్ గానే కాకుండా మనకి డిఫికల్ట్ సినారియోస్ ని కూడా మనం ముందుకు ఛేదించుకుని వెళ్ళిపోవచ్చు. అవన్నీ కాకుండా కొన్ని క్యాన్సర్ కేసెస్ లో కానీ, లేకపోతే ఎండోమెట్రియోసిస్ లాంటి కేసెస్ లో కానీ, ఫైబ్రాయిడ్స్ లాంటి కేసెస్ లో కానీ డిఫికల్ట్ సినారియోస్ అన్ని మనము రోబోటిక్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. పేగులు అతుక్కునున్న, యురేటర్స్ దగ్గరలో ఉన్న విజన్ మంచిగా ఉంటుంది కాబట్టి ఫైన్ డిసెక్షన్ చేసుకుని ఎటువంటి ప్రమాదం లేకుండా, డ్యామేజ్ అవ్వకుండా డిసెక్షన్స్ కూడా, అడెషలైసిస్ అంటాం, అవన్నీ కూడా చాలా క్లారిటీగా అవుతాయి. వీటన్నిటితో పాటు రోబోటిక్ కి సూచరింగ్ టెక్నిక్స్ కూడా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే మనం ఎలా హ్యాండ్ లో సూచర్ వేస్తాము అలాగే రోబోటిక్ ఆర్మ్ అలా తిరుగుతుంది కాబట్టి సూచరింగ్ కూడా అంతే ఫ్రీగా, అంతే ఈజీగా ఉంటుంది. టైమ్ ఆఫ్ సర్జరీ మనం చూసుకున్నట్టయితే డిఫికల్ట్ కేసెస్ కి రోబోటిక్ మనం చేసుకున్నట్టయితే టైమ్ ఆఫ్ సర్జరీ కూడా కలిసి వస్తుంది. అయితే దీనికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏ సర్జరీ చేయాలన్నా ఓపెన్ సర్జరీ ఎక్స్పీరియన్స్ లేనిది సర్జరీ చేయలేం. ఆ టిష్యూ ఫీల్ అనేది మనకి తెలియాలి. లాప్రోస్కోపీ స్కిల్ ఉన్న వాళ్ళకి రోబోటిక్ స్కిల్ కొంచెం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ డైరెక్ట్ గా రోబోటిక్ సర్జరీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఈజీగా ఉంటుంది. అండ్ డిఫికల్ట్ కేసెస్
సో నేను యూజువల్గా రోబోటిక్లో కూడా డిఫికల్ట్ కేసెస్ చేస్తాం. నార్మల్ కేసెస్, సింపుల్ కేసెస్ అన్ని లాప్రోస్కోపీలో చేసి, డిఫికల్ట్ కేసెస్ ఎక్కువ మట్టుకు నేను రోబోటిక్లో చేస్తాం. సో దానివల్ల ఎక్కడ ఎవరు చేయలేని కేసెస్ కూడా మనం చేయగలుగుతాం. అండ్ టీమ్, ఎప్పుడైనా రోబోటిక్ ఒక టీం ఉండాలి. మనం కాదు, మనతో పాటు ఒక మంచి అనెస్థెటిస్ట్ ఉండాలి, ఒక మంచి అసిస్టెంట్ ఉండాలి, ఒక మంచి అసిస్టెంట్ సర్జన్ ఉండాలి. అడిషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే సర్జికల్ గ్యాస్ట్రో వాళ్ళు ఉండాలి, బవల్ కి ప్రాబ్లమ్స్ ఉంటే, అలాగే యూరటర్, బ్లాడర్ కి ఏదైనా ఇబ్బంది ఉంటే యూరాలజిస్ట్ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఒక పవర్ఫుల్ టీమ్ కింద ఉండి డిఫికల్ట్ ఎండోమెట్రియోసిస్ కేసెస్, డిఫికల్ట్ ఫైబ్రాయిడ్ కేసెస్, పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్, అడిషన్స్, బ్లాడర్ ప్రాబ్లమ్స్, బవల్ ప్రాబ్లమ్స్, పెద్ద ఓవేరియన్ సిస్లు, ఇవన్నీ కూడా అసమాన్య లెవెల్లో మంచిగా మనము క్లియర్ గా చేసుకోవచ్చు. అండ్ రోబోటిక్ కి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, పెయిన్ తక్కువగా ఉంటుంది. ఓపెన్ సర్జరీకి మనం ల్యాబ్ చూసుకున్నట్టు అయితే ఓపెన్ సర్జరీలో 10 పెయిన్ ఉంటే ల్యాబ్ లో 2 పెయిన్ ఉంటుంది. అలాగే రోబోటిక్ సర్జరీలో 1 పెయిన్, అంత డిఫరెన్స్ ఉంటుంది పెయిన్ ఫ్యాక్టర్ లో కూడా. రోబోటిక్ కేసెస్, లాప్రోస్కోపిక్ కేసెస్ రెండు నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేయచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్ ఫర్ ద పేషెంట్ టు లీవ్ హాస్పిటల్. ఇంటికి వెళ్ళే టైం అంతా అదే 1-2 days లో వెళ్ళిపోతారు. పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది, రికవరీ మంచిగా ఉంటుంది. అండ్ ఆ సాటిస్ఫాక్షన్ పేషెంట్ కూడా చాలా ఈజీగా తెలుస్తుంది. వాళ్ళు 1 day తర్వాత ఇంటికి వెళ్ళిపోతే మంచిగా వంట చేసుకుని ఉండేలాగా ఉంటారు. అదే విధంగా వాళ్ళు బ్యాక్ టు వర్క్ వెళ్ళాలనుకుంటే 1 week లో కూడా వెళ్ళిపోవచ్చు. బయట కంట్రీస్ నుంచి కూడా US, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ కంట్రీస్ నుంచి చాలా మంది పేషెంట్స్ వస్తారు. వాళ్ళు జస్ట్ 1 week కోసం వస్తారు. సర్జరీకి ముందు రోజు టెస్టులు చేసుకొని, సర్జరీ చేసుకొని ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ 1 week లో వెళ్ళిపోతారు. సో అంత కన్వీనియంట్ గా ఉంటుంది ఈ సర్జరీస్. పైగా ఎందుకంటే వాళ్ళ కంట్రీస్ లో అంతా అట్లీస్ట్ 2 years వెయిటింగ్ ఉంటుంది, 6 months to 2 years వెయిటింగ్ ఉంటుంది ఏ సర్జరీకైనా. మన దగ్గరకు వచ్చేసేస్తే ఈజీగా 1 week లో పంపించేస్తాం. సో వాళ్ళు అలా చూసుకుని వస్తారు. ఓకే మేడం, ఇప్పుడు నార్మల్ డెలివరీస్ కి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అసలు? చాలా సార్లు ఇది అడుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆడవాళ్లలో మనం ఎంత చదివిపించినా కూడా, ఎంత లోక జ్ఞానం నేర్పినా కూడా, ఎంత అవగాహన పెంచినా కూడా మనకి వాళ్ళకి ఉన్న సమస్య ఒకటే. నార్మల్ డెలివరీ అంటే పెయిన్ అనుకుంటారు, కానీ అసలు అది కాదు. పెయిన్ ఈజ్ అ పర్సెప్షన్. చాలా మంది ఫియర్ అది ఒకటే. వేరే ఏదైనా కానీ డాక్టర్ మేనేజ్ చేస్తాం కదా. బ్లీడింగ్ ఉంటే మేము మెడిసిన్స్ అవి ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి. బేబీ ఏదైనా ఇష్యూస్ ఉంటే హార్ట్ బీట్ మనం మానిటరింగ్ చేస్తూ ఉంటాము, కావాల్సిన మానిటరింగ్ నడుస్తూ ఉంటుంది. వేరే ప్రాబ్లం ఎక్కడుంది? వేరే ప్రాబ్లం ఏమీ లేదు. అదొక అపోహ. డెలివరీ అనేసరికి దానికి ఒక పెయిన్ ని అంటగట్టారు, పిల్లలు అనేసరికి అదొక బాధ్యత అనేది అంటగట్టారు. ఇది ఎందుకు అందరి దృష్టిలో వెళ్ళిపోయిందో మనకు తెలియదు. ఇంతకు ముందు కాలం అలా ఉండేది కాదు. నేను లాస్ట్ 30 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంతకు ముందు డెలివరీ అంటే అబ్బా నా బేబీని నేను చూసుకుంటున్నాను, నా బేబీ వచ్చే టైం వచ్చేసింది, ఇంకా అదొక హ్యాపీ మూమెంట్. దానికి పెయిన్ అని అసలు ఉమెన్ అడిగిందే లేదు నాకు. అంటే ఒకసారి మీరు ఆలోచించవచ్చు, ఒక 20 years బ్యాక్ ఉమెన్ డెలివరీలో పెయిన్ ఉంటుందా అని ఆ క్వశ్చనే లేదు. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన రోజు కూడా డెలివరీ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ రిక్వైర్డ్. అసలు అది అనవసరం. ఏ ఒక్క రోజు డెలివరీ అవుతుందని చెప్పేసి 9 నెలలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. ఏ రోజు ఆ రోజు ఆరోగ్యం మంచిగా చూసుకుని కాన్ఫిడెంట్ గా మంచిగా ఉంటే డెలివరీ కూడా అలాగే ఇంకొక రోజులాగా వెళ్ళిపోద్ది. మనం మంచి హాస్పిటల్ నమ్ముకున్నామా, మంచి డాక్టర్ని నమ్ముకున్నామా, టైం టు టైం చెకప్స్ అయిపోయాయా, కరెక్ట్ గా ఫుడ్ తీసుకున్నామా, రెస్ట్ తీసుకున్నామా, ఎక్సర్సైజ్ చేసుకున్నామా, యాక్టివ్ గా ఉన్నామా అనుకుంటే ఆబ్వియస్లీ కళ్ళు మూసుకుని తెరిచే లోపు డెలివరీ అయిపోద్ది. ఇది పక్కన పెట్టేసి అది ఏంటి, దానికి ఏంటి, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఏమేం చెయ్యాలి. సో పేషెంట్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కి తక్కువ, గైనకాలజిస్ట్ ఆబ్స్టిట్యూషన్ అయిపోవాలని ఎక్కువ కుతూహలంతో ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కూడా అలాగే ఉంది. సో ఒక 15 సంవత్సరాలు చదివితే ఆబ్స్టిట్యూషన్ అవుతారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్ 15 years పడుతుంది. ఈ 15 years ది 9 months లో నేర్చుకోగలుగుతామా? అలా ప్రయత్నిస్తున్నారు. సో ఆ బాట పట్టారు కాబట్టి అది నేర్చుకోలేరు. హాఫ్ నాలెడ్జ్ ఏం చేస్తుంది? ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది, మనస్తాపం క్రియేట్ చేస్తుంది, అనుమానాలు క్రియేట్ చేస్తుంది, అపోహలు క్రియేట్ చేస్తుంది. ఇవన్నిటితో 9 నెలలు బతుకుతున్నారు. సో ఒక మదర్ గా నువ్వు గర్భస్థ శిశువు పొట్టలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఆహ్లాదకరంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, మంచి పాజిటివ్ గా ఉంటూ, ఒక మంచి విషయాలు వింటూ, ఒక మంచి మాట్లాడుతూ, బేబీకి వాల్యూస్ ఇస్తూ, నీ బ్లడ్ స్వెట్ తో పాటు హెల్త్, ఎనర్జీ, పాజిటివిటీ ఇచ్చి నువ్వు ఆ న్యూ బార్న్ ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కపుల్స్ ఫియర్ మాంగరింగ్, మొత్తం భయం, అపోహలు, మిస్కన్సెప్షన్స్, అంతా రాంగ్ డూయింగ్, తిట్టుకోవడం, అర్చుకోవడం, ఆర్గ్యూ చేయడం, చుట్టుపక్కల వాళ్ళతో కూడా అప్సెట్ అయిపోవడం. సో ఇలాగా
ఇనిబిషన్స్ లేకపోవడం, నెగటివ్ ఇమోషన్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్, టార్గెట్స్, స్ట్రెస్, ఇది ఫీడ్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీలో. మరి అలాంటప్పుడు ఆ చిన్న గర్భస్థ శిశువుకి ఎంత స్ట్రెస్ ఉంటుంది, బేబీ ఏం నేర్చుకుంటుంది, బయటికి వచ్చాక ఆ స్ట్రెస్ లో నుంచి బయటికి వచ్చాక బేబీస్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది ఇప్పట్లో ఉన్న చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ కి వెళ్తే తెలుస్తుంది. ఎంత సైకలాజికల్ గా ఇంపాక్ట్ అయ్యి ADHD కానీ, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్ కానీ, హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా హైగా ఉన్నాయి. అండ్ వీటన్నిటితో పాటు మదర్ కి స్క్రీన్ అడిక్ట్ అయితే ఆబ్వియస్లీ బేబీకి కూడా అడిక్ట్ అయినట్టే. అండ్ స్క్రీన్ చూసి 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 వచ్చే డోపమిన్ కి, అంటే ఇట్ కాన్స్టెంట్లీ గివ్స్ యూ డోపమిన్. దాంతో ఎడిక్షన్ పొటెన్షియల్, అదర్ రిలేషన్షిప్స్ కి టైం లేకపోవడము, పాజిటివిటీకి టైం లేకపోవడము. ఎందుకంటే మంచి ఎందుకు చూస్తారు, మసాలా చూస్తారు ఎప్పుడైనా కానీ, ఏదైనా కానీ. ఇప్పుడు మూవీస్ కూడా ఎలా ఉన్నాయి, అంత హారర్, ట్రామా, కిల్లింగ్, వైలెన్స్ ఇవే ఉన్నాయి. ఒక మంచి నవ్వుతూ ఒక మూవీ చూసి ఎన్ని రోజులైంది. ఒక ప్రెగ్నెంట్ కపుల్ కి ఈ పలానా మూవీకి వెళ్ళమ్మా బాగుంటుందని చెప్పడానికి కూడా లేదు. సో కాంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. కాంటెంట్ కి అంత పవర్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కాంటెంట్ కి అంత పవర్ ఉంటుంది. ఎంత మంచి కాంటెంట్ బేబీ కోసం మదర్ కన్జ్యూమ్ చేస్తే అంత మంచి క్వాలిటీ బేబీ ఉంటుంది. అంత మంచి బ్రెయిన్ హెల్త్, మెంటల్ హెల్త్, విజన్ ఉన్న బేబీ ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయి భయం, ఆందోళన, అపోహలు వీటితో బతికేస్తున్నారు. అండ్ డెలివరీ గురించి అసలు అది మీ సబ్జెక్టే కాదు. సబ్జెక్ట్ డాక్టర్ చూసుకుంటుంది. మీకేం కావాలో మీరు చెప్పాలి. నాకు పలానా ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోయి. సో ఇవన్నీ అపోహలతో నిజంగానే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కపుల్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో నవ్వుతూ చలాకీగా మనుషుల్ని చూసి చాలా రోజులై, రోజు పక్కింటి వాళ్ళు ఏదో చెప్పారనో, ఫ్రెండ్స్ ఏదో చెప్పారనో, మదర్ ఏదో చెప్పిందనో, మదర్ ఇన్ లా ఏదో చెప్పిందనో, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నేను ఎలా ఉండాలి అనే క్వశ్చన్ మార్క్తో వస్తున్నారు. అండ్ ఎవ్రీ మినిట్ మేము అసిస్టెన్స్ ఇవ్వలేం కదా. సో మన పీస్ మనమే వెతుక్కోవాలి. అయితే ఇప్పుడు నార్మల్ డెలివరీ వల్ల మనకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటి? నార్మల్ డెలివరీ వల్ల ఎప్పుడూ డిసడ్వాంటేజెస్ ఉండవు, అడ్వాంటేజెస్ ఉండవు. అది జరగాల్సిన టైంకి అది జరిగితే బెస్ట్. అదే, దాన్ని మనం ఏమీ చేయనక్కర్లేదు. రికవరీ మంచిగా ఉంటుంది, ఫాస్ట్ గా. మదర్ బేబీని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది, బేబీతో పాటు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతుంది. అయితే మనకి ఎప్పుడూ చిన్న ముళ్ళు కూడా గుచ్చుకోని అమ్మాయిలకి మేము డైరెక్ట్ గా డెలివరీలే చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఒక్క కుట్టైనా పెద్ద ప్రాబ్లం లాగా ఉంటుంది. సో కూర్చోవడానికి కూడా ఇబ్బంది అంటున్నారు, బేబీని హ్యాండిల్ చేసుకోవడం కూడా ఇబ్బంది అంటున్నారు. బికాస్ అంత పెయిన్ కి సిగ్నిఫికెన్స్ వచ్చేసింది. ఇంతకుముందు వంట చేసేటప్పుడు చేతులు కట్టయ్యేవి, కాలేవి, కానీ ఇప్పుడు కుక్కులు చేస్తున్నారు కదా. లేకపోతే ప్రెగ్నెంట్ ఉంటే అత్తగారు, తల్లిగారు ఎవరో చేసి పెట్టేస్తున్నారు. సో వాళ్ళకి ఎప్పుడు ఏమి పెయిన్ అనేది లేనిది సడన్ గా ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఒకవేళ వెజైనల్ డెలివరీ అవుతే ఖచ్చితంగా వాళ్ళు ఫాస్టర్ రికవరీ ఉంటుంది, బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. బట్ దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. కొంతమందికి ఎక్కువ లాస్ కూడా ఉంటుంది, కొంత తక్కువ లాస్ ఉంటుంది. బేబీని హ్యాండిల్ చేసుకోవచ్చు, బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈజీగా. ఎందుకంటే వెంటనే మనము బేబీకి ఫీడింగ్ అది ఇప్పించేస్తాము, అదంతా బాగుంటుంది. అండ్ బ్యాక్ టు వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి స్వతహాగా కూడా పెద్దగా గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి. ఎందుకంటే ఇప్పుడు లేట్ ప్రెగ్నెన్సీస్ కదా, గ్యాప్ అనేది మళ్ళీ అదొక క్వశ్చన్. నువ్వు 35 years కి నార్మల్ డెలివరీ అవుతే నువ్వు 1 year లో మళ్ళీ ఇంకొకరిని కనొచ్చు కావాలనుకుంటే. కానీ అదే సిజేరియన్ అయితే మళ్ళీ నువ్వు 2 years గ్యాప్ తీసుకోవాలి, నీకు ఎగ్స్ ఉన్నాయో లేదో తెలియదు, ఏంటో తెలియదు అది. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్విక్ రికవరీ కూడా ఉంటుంది, పెయిన్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. అబ్డామిన్ కట్ చేస్తే ఎన్నో లేయర్స్ ఓపెన్ అవుతుంది, దానికి హర్నియా రిస్క్ ఇలాంటివి చాలా ఉంటాయి. అలాంటి రిస్క్లు ఏమీ ఉండవు నార్మల్ డెలివరీ, వెజైనల్ డెలివరీకి. అయితే వెజైనల్ డెలివరీ అయ్యే పరిస్థితి ఉంటే అదే బెస్ట్. ఏదో ఫ్యాన్సీగా ముహూర్తం కోసమో దానికో దీనికో మనం సర్జరీ చేయించుకుంటే ఇట్ ఈస్ అ డిసడ్వాంటేజ్. మళ్ళీ నీకు బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది, ఇట్స్ మేజర్ సర్జరీ. బ్యాక్ టు లైఫ్ నార్మల్ గా అవ్వడానికి టైం పడుతుంది. బేబీ హ్యాండ్లింగ్ కి కొంచెం హికప్స్ ఉంటాయి. అన్లెస్ అంటల్ నువ్వు ఎపిడ్యూరల్ తీసుకొని 3-4 days తీసుకుంటే సెట్ అయిపోతుంది. సో అట్లా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పర్సన్. ఆ అమ్మాయికి నాకు సెక్షనే కావాలన్నావు అనుకో, ఆ సెక్షన్ తోనే ఆమె హ్యాపీగా ఉంటుంది. నార్మల్ అయితే నాకు ఇది అయిపోయింది చూసి అది చేసుకోవాల్సింది, ఇది అయిపోయింది అది చేసుకోవాల్సింది, అలా కంపారిజన్స్ ఉంటాయి. ఓకే, అసలు ఈ సి సెక్షన్ పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? సిజేరియన్ సెక్షన్ ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. అది తల్లికి లైఫ్ సేవింగ్, బిడ్డకి లైఫ్ సేవింగ్. అలాంటి సిచ్యువేషన్ లో చేయాల్సి వస్తే అంతకు మించి ఇంకో ప్రొసీజర్ లేదు. చాలా బ్యూటిఫుల్, చాలా మంచి ప్రొసీజర్. వెన్ ఇన్ నీడ్, అవసరం ఉంటే ప్రాణాలను కాపాడే ప్రొసీజర్. అది అవసరం లేకుండా చేస్తే అదే మన పాలిట శాపం అవుతుంది. అయితే మీరు రెండిట్లో బెస్ట్ ఏది అంటారు, నార్మలా లేకపోతే సి సెక్షనా? నేను ఏది బెస్ట్ అని చెప్పను. బికాస్ ఏది ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కి నీడ్ ఉంటుందో అదే ఆమెకి బెస్ట్. నార్మల్ అయిపోయే వాళ్ళు సెక్షన్ చేయించుకుంటే అది వాళ్ళకి మేజర్ సర్జరీ రిస్క్. సెక్షన్ అవ్వాల్సిన వాళ్ళకి నార్మల్ సర్జరీ, నార్మల్ డెలివరీ అవి ఏదైనా టేర్లు గిర్లు అయితే అది వాళ్ళకి ప్రాబ్లం.
సో ఎప్పుడైనా మనం జడ్జ్ చేయకుండా సిచ్యువేషన్ బట్టి మనం ఫాలో అవ్వాలి. అయితే చాలా సార్లు అనుకుంటారు డాక్టర్ శిల్పి నార్మల్ డెలివరీస్ చేస్తుంది, నార్మల్ డెలివరీస్ లో ఎక్స్పర్ట్ అని. నార్మల్ డెలివరీస్ ఇప్పుడు మేము చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను, లేకపోతే ఐఎమ్ సపోజ్ టు బి ఎ సిజేరియన్ సెక్షన్ స్పెషలిస్ట్ బికాస్ ఐఎమ్ అ సర్జన్. నేను సిజేరియన్ సెక్షన్ చేస్తే పెయిన్ ఫ్యాక్టర్ కానీ ఎర్లీ టు మొబిలైజేషన్ కానీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఇంతకుముందు నార్మల్ డెలివరీస్ అనేది మిడ్ వైఫ్స్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ మిడ్ వైఫ్స్ తో చేయించుకోవట్లేదు. కాబట్టి యాజ్ అ డాక్టర్ ఒక 16-20 మెంబర్స్ టీమ్ ని పెట్టుకుని నేను నార్మల్ డెలివరీస్ చేస్తున్నాను. మేము అందులో ట్రైన్ అయినప్పటికీను యాక్చువల్ నార్మల్ డెలివరీస్ ఇట్లా బేబీని క్యాచ్ పట్టడమే కదా. అయ్యే సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా అవే అవుతాయి. కానీ ఇప్పుడు ట్విన్స్ ఉండి నార్మల్ చేయాల్సి వచ్చినా, ఇంతకుముందు సిజేరియన్ అయ్యి నార్మల్ చేయాల్సి వచ్చినా, ఇంతకుముందు బ్రీచ్ ఉండి నార్మల్ చేయాల్సి వచ్చినా అది నేను చేయాలి బికాస్ ఐఎమ్ ట్రైన్డ్ ఫర్ ఇట్. మిడ్ వైఫ్ ఇస్ నాట్ ట్రైన్డ్ ఫర్ దట్. సో స్పెషల్ సిచ్యువేషన్స్ లో డెలివరీస్ కి నేను ఎక్స్పర్ట్, సిజేరియన్ సెక్షన్స్ కి నేను ఎక్స్పర్ట్. సో ఇది ఇంపార్టెంట్. నార్మల్ డెలివరీస్ అవంతలవి అవ్వడానికి మనకు ఒక మంచి లేబర్ టీమ్ ఉంటే చాలు. వాళ్లే మంచిగా మాట్లాడి బుజ్జగించి వెయిట్ చేపించి నీట్ గా డెలివరీ అయ్యేలాగా చూస్తారు. అండ్ ఈ రోజుల్లో పీసీఓఎస్ అనేది చాలా కామన్ అయిపోయింది మేడం. అసలు మీరు ఏం చెప్తారు దాని గురించి? ఒక 20 years బ్యాకే నేను ప్రాబబ్లీ వారానికి ఒక పీసీఓ పేషెంట్ చూసేదాన్ని. వారానికి ఒకలే. అంటే కొంచెం అవాంఛిత రోమాలు, యాక్ని అంతా వేసుకుని కొంచెం లావుగా, రౌండ్ గా, ఇక్కడ పొట్టంతా ఫ్యాట్ గా ఇలా వచ్చేవాళ్ళు. ఓహో వీళ్ళు వాళ్ళకి టెస్ట్ చేసే పీసీఓడి ఉండేది 20 years బ్యాక్. ఇప్పుడు రోజుకి 30 పేషెంట్స్ చూస్తాను, అది పీసీఓ. అక్కడి నుంచి ఇక్కడ వరకు నంబర్ 1 in a వీక్ నుంచి 30 in a డేకి. మరి అప్పుడు కూడా నేను 100 ఓపీ చూసేదాన్ని, ఇప్పుడు కూడా నేను ఒక 80 to 100 ఓపీ చూస్తాను. సో ఓపీ నంబర్స్ లో డిఫరెన్స్ లేదు. పాతకాలంలో ఏంటంటే ఊళ్ళల్లో కూడా ఓపీ చూసేదాన్ని, ఇప్పుడు ఓన్లీ సిటీలో చూస్తున్నాను. అర్బనైజేషన్ వల్ల మనకి పీసీఓడి పెరిగిందా, ఎడ్యుకేషన్ ఎక్కువయ్యి, లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, లేకపోతే స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్స్, టెక్నాలజీ, సిట్టింగ్ జాబ్స్, ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ కార్బ్స్, అర్బనైజేషన్, వీటన్నిటి వల్ల పీసీఓ పెరిగిందా మనకు తెలియదు. బట్ పెరగనైతే పెరిగింది, చాలా భయంకరంగా పెరిగింది. అండ్ ఈ పీసీఓడి వల్ల మనకు వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అనుకుంటున్నాము జస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ రావడం కొంచెం కష్టం అవుతుంది, ఇవి ఇప్పుడు అనుకునే ప్రాబ్లమ్స్. కానీ కొద్ది రోజులు ముందుకెళ్తే ఇప్పటికే బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది. సో ఈ పీసీఓడి వాళ్ళందరూ డయాబెటీస్ ఇన్సిడెన్స్ పెరిగి క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యూచర్ ఆఫ్ పీసీఓ ఇస్ అగైన్ మెటబాలిక్ సిండ్రోమ్, బీపీ, షుగర్, హై కొలెస్ట్రాల్స్, ఒబేసిటీ అండ్ ఈ వీట్ రిలేటెడ్ క్యాన్సర్స్. సో మనము ఇక్కడి నుంచి వెళ్ళినట్టయితే నెక్స్ట్ 10 years షిఫ్ట్ లో అవన్నీ చూస్తాం. సో మనం పీసీఓని ఇప్పుడు పట్టించుకోకపోతే తర్వాత ఖచ్చితంగా అది మేకై కూర్చుంటుంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ గా నేను ఫీల్ అవుతాను, ఎప్పుడు నిజంగానే చాలా ఫీల్ అవుతాను. ఎంతో మంది కష్టపడి ఉమెన్ కి ఈక్వల్ రైట్స్ ఇచ్చి ఎడ్యుకేషన్ అదంతా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు అన్ని రంగాల్లో ఉమెన్ రాణిస్తున్నారు. అన్ని ఎందులోనే చూసుకో, రిజర్వేషన్స్ అతీతంగా నంబర్ ఆఫ్ ఉమెన్ ఆర్ మోర్. మెడికల్ కాలేజ్ లో కూడా చాలా మెడికల్ కాలేజ్ లో నంబర్ ఆఫ్ ఉమెన్ ఆర్ మోర్. అట్లా మనం వెళ్ళిపోతున్నా కూడా ఇంత మంచి ఎడ్యుకేషన్, ఇంత మంచి ఎంపవర్మెంట్ ఉండి ఫైనాన్షియల్ స్ట్రేటా కూడా అంతో ఇంతో పెరిగింది. అర్బన్ లైఫ్ లో అయినా రూరల్ లైఫ్ లో అయినా అంతో ఇంతో పెరిగింది. బట్ స్టిల్ ఉమెన్ ఆర్ లాగింగ్ బిహైండ్, నాట్ లుకింగ్ ఆఫ్టర్ దేర్ హెల్త్. ఇప్పటికీ రక్తహీనత ఉంది, ఇప్పటికీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, పీసీఓ లాంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ ఓవర్ వెయిట్, ఒబేసిటీ, ఇర్రెగ్యులర్ ఈటింగ్ ప్యాటర్న్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇంకా ఎక్కువగా. సో మరి మనం ఎడ్యుకేషన్ ఇచ్చి సాధించింది ఏంటిదో నాకేం అర్థం కావట్లేదు. అండ్ ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఐసింగ్ ఆన్ ద కేక్ లాగా ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్, ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీబడి, ఐఎమ్ ఇండిపెండెంట్ అని అనుకుంటున్నారు. But see, that is not all possible. When you have education, you have to have the essence of education. Essence of education, at least your health అన్న ఉండాలా. అది ఎక్కడుంది హెల్త్? రకరకాల రోగాలు. అసలు మాకు విసుగు వచ్చేసింది. ఫైబ్రాయిడ్స్, అడినోమైసిస్, ఎండోమెట్రియోసిస్, ఎడిషన్స్, పీసీఓడీలు, ఇన్ఫెక్షన్స్, షుగర్ కి సంబంధించిన కాంప్లికేషన్స్, ఇన్ఫర్టిలిటీ. ఏం చేస్తున్నాం, ఎడిగిపోతున్నాం. సో ఇట్స్ బికమ్ వర్స్ట్. మళ్ళీ సబ్స్టెన్స్ అబ్యూస్ కూడా చాలా పెరిగిపోయింది. చాలా హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ స్మోకింగ్, హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఆల్కహాల్ కన్సంప్షన్, హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ స్లీప్లెస్నెస్, హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్, హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ డిప్రెషన్, కాంప్లెక్స్ కండిషన్స్, ఇవన్నీ కూడా చాలా పెరిగాయి అర్బన్ పాపులేషన్ లో. అలాగే రూరల్ పాపులేషన్ లో కూడా దానికి తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రూరల్ పాపులేషన్ లో కూడా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్య నిజంగానే చాలా హైగా ఉంది. సో మనం ఈ అర్బనైజేషన్ కి
ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఏమాత్రము రెస్పాన్స్ చూడట్లేదు. అండ్ ఓకే, మ్యారేజ్ కానీ లేకపోతే చిల్డ్రన్ కానీ ఇట్ క్యాన్ బి పర్సనల్, బట్ వాట్ ఎడ్యుకేషన్ షుడ్ గివ్ యూ ఇస్ అ వైస్ డిసిషన్. యూ కెనాట్ ఆల్వేస్ గో అవుట్ ఆఫ్ ద బాక్స్. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండే వాళ్ళు ఉంటారు, మనకి ఎప్పటి నుంచో ఉన్నారు. దేవర్ యూనో ఒక సిస్టమ్ లో అన్మ్యారీడ్ ఉమెన్ ఆర్ దేర్, దే హ్యావ్ అ సెపరేట్ ప్లేస్. బట్ ఆ సిస్టమ్ లో కూడా వెళ్లకుండా, ఏ సిస్టమ్ లోకి వెళ్లకుండా కల్చర్ ని మిస్మేనేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇది వాళ్ళకి పర్సనల్ అయినప్పటికీను, బట్ సొసైటీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ దెమ్ కదా. నువ్వు రోల్ మోడల్ కింద ఉంటే నిన్ను చూసి 10 మంది రోల్ మోడల్ అవుతారు. నువ్వు రోల్ మోడల్ గా లేకపోతే నిన్ను చూసి 10 మంది అలాగే తయారవుతాయి. ఆర్ వి ఈవెన్ గోయింగ్ టు గో వేర్ వీ హ్యావ్ టు గో? ఇప్పటికీ ప్రెగ్నెన్సీ రేట్స్ ఆర్ జస్ట్ డ్రాపింగ్. లోయెస్ట్ లో ఉంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ రేట్స్. చెప్పట్లేదు అంతే. ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేసాయి. ఎందుకు? బికాస్ వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. పొల్యూషన్, పెస్టిసైడ్స్, కెమికల్స్, యాడిటివ్స్, కలర్స్, ప్లాస్టిక్స్ ఇవన్నీ ఎట్లాగో ఉన్నాయి. కానీ నీకు చాయిస్ అయితే ఉంది కదా. ఆర్గానిక్, సస్టైనబుల్ లివింగ్, ఆర్గానిక్ ఫుడ్ కానీ ఇంట్లో ఫుడ్ చేసుకొని తినడం కానీ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. వై ఆర్ దే నాట్ చూసింగ్ దీస్ ఆప్షన్స్? ఈ ఆప్షన్ తీసుకోకపోవడం అనేది ఎడ్యుకేషన్ కి లింక్ అస్సలు లేదు. సో ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీను మనలో ఎందుకు మార్పు రావట్లేదు అనేది మనం ఆలోచించాలి. మార్పు మంచి కోసం మార్పు. ఫర్టిలిటీకి మెంటల్ హెల్త్కి అసలు సంబంధం ఏంటి మేడం? మెంటల్ హెల్త్ అనేది ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ సొసైటీ ఎట్లా ఉందంటే ఒక చైల్డ్లెస్ కపుల్ ని డిఫరెంట్ గా చూస్తుంది. అదే కాకుండా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకపోతే వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీ రాకపోతే మైండ్ సెట్ వేరే ఉంటుంది. చాలా స్ట్రెస్ఫుల్, చాలా డిసప్పాయింటెడ్, చాలా డిప్రెస్డ్ అండ్ ఇమోషనలీ చాలా వల్నరబుల్. వాళ్ళ ఇమోషన్స్ అనేవి వాళ్ళ అసలు కంట్రోల్లో ఉండవు. బాధపడడము, క్రయింగ్ స్పెల్స్, డిప్రెషన్ ఎపిసోడ్స్, నైట్ గా నిద్రపోకపోవడం, నిద్రలేని సమస్యలు ఉండడం, టైం కి ఫుడ్ తీసుకోకపోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. మనకి ఒక సిస్టమ్ ఉంటుంది బాడీలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, సర్కాడియన్ రిథమ్ అంటాం. అంటే మనం జస్ట్ సన్ ని ఫాలో అవుతాం. సన్ రైజ్ తర్వాత మనకు హార్మోన్స్ ఒకలాగా ఉంటాయి, సన్సెట్ అయిన తర్వాత మనం నిద్రపోవాలి కాబట్టి హార్మోన్స్ ఒకలాగా ఉంటాయి. సో ఈ సర్కాడియం రిథమ్ మంచిగా ఫాలో అయ్యే వాళ్ళకి రీప్రొడక్టివ్ పొటెన్షియల్ కూడా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ గా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుగ్నైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రోన్ కానీ, థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, గ్రోత్ హార్మోన్స్ కానీ ఇవన్నీ చాలా స్టేబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఇవి సరిగ్గా మనం ఫాలో కాకపోతే రాత్రులు కూర్చొని టీవీలు చూసినా కానీ, లేకపోతే బయట తిరిగినా కానీ, లేకపోతే పార్టీలు చేసినా కానీ, లేకపోతే నైట్ లో అంతా కూర్చుని నైట్ అంతా చదువుకున్నా కానీ మన హార్మోన్స్ మారిపోతాయి. మారిపోయినప్పుడు ఆ మారిపోయిన హార్మోన్స్ కి తగ్గట్టుగా మనము టైమింగ్ ఆఫ్ ఫుడ్ కూడా మార్చేస్తాం. సో టైమింగ్ ఆఫ్ ఫుడ్, టైప్ ఆఫ్ ఫుడ్ మారిపోయిందనుకో మన గట్ మైక్రోబయోమ్ మారిపోతుంది. గట్ మైక్రోబయోమ్ డిస్టర్బ్ అయిపోతే మన ఇమ్యూనిటీ డ్రాప్ అవుతుంది, మన హార్మోన్స్ డిస్బ్యాలెన్స్ అయిపోతాయి, మనం హ్యాపీ సటైటీ ఫీలింగ్ కూడా పోతుంది, స్లీప్ ఇష్యూస్ కూడా క్రీప్ ఇన్ అవుతాయి, దాంతో పాటు మెంటల్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో తిట్టకున్నా తిట్టినట్టు అనిపిస్తుంది, చెప్పకున్నా ఏదో మాక్ చేసినట్టు అనిపిస్తుంది, అడ్వైజ్ ఇచ్చినా టాంట్ చేసినట్టు అనిపిస్తుంది, తిను అన్నా నా వెంట పడుతున్నావు, నన్ను హెరాస్ చేస్తున్నావు అనిపిస్తుంది, తిను అని అడగకపోయినా నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అనిపిస్తుంది. సో ఇట్లా చాలా రకాల ఎమోషన్స్ పైకి కిందికి పిచ్చ కొట్టుకుంటూ ఉంటాయి, అటు మెన్కి ఉమెన్ కి ఇద్దరికి. Because frustration, because they're not able to conceive. It's a biological phenomenon. They don't know why is it going wrong. చాలా సార్లు ఏమనుకుంటారంటే అది టెంపరీ అనుకుంటారు, కానీ అది టెంపరీ కాదు. వాళ్ళు అందులో పూడుకుపోతూ ఉంటారు. ఈ రోజు అనుకున్న మాటలు రేపు గుర్తు తెచ్చుకుంటారు, రేపు మళ్ళీ కొన్ని యాడ్ అవుతాయి, ఎల్లుండి ఈ 2 రోజులే గుర్తు తెచ్చుకుంటారు, అలా 1 వీక్ ది అక్యుములేట్ అయి తిట్టుకుంటారు ఒకసారి. సో ఇది కంటిన్యూస్ గా పోతుంది. సో దేర్ మెంటల్ స్టేట్ ఈస్ వెరీ వల్నరబుల్. వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అర్థం చేసుకుని కలిసిమెలిసి ఉండి ప్రాబ్లమ్ ని తీర్చుకునే కపుల్స్ ఉంటారు, 100% ఉంటారు. వాళ్ళు ఇద్దరికి సపోర్ట్, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు, ఒకరినొకరు తిట్టుకుంటూ ఆ గేట్ దగ్గర నుంచే కొట్టుకుంటూ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి తెలీదు వాళ్ళ బాడీలో జరిగిన మార్పుల వల్ల వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చిందని. ఆ మార్పులు వాళ్లే తెచ్చుకున్నారని. సరిగ్గా తినకపోవడం, సరిగ్గా పడుకోకపోవడం, సరిగ్గా స్ట్రెస్ మేనేజ్ చేసుకోకపోవడం వల్ల మనకి ఫర్టిలిటీ సమస్యలు, మెంటల్ హెల్త్ కండిషన్స్, డిప్రెషన్ ఇలాంటివి ఎన్నో రకాల సమస్యలు మనం చూస్తాం. ఇవన్నీ కూడా 100% ట్రీటబుల్. అందుకే మేము న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టాం. అది 3 months ప్రోగ్రామ్. ఇప్పుడు ఓకే, అదే మీదేదో ఫౌండేషన్ ఉంది అన్న. సో ఈ ప్రోగ్రామ్ లో మేము 3 months వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఇస్తాం. కపుల్స్ ఇద్దరు జాయిన్ అవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా వాళ్ళకి మేము సపోర్ట్ సిస్టమ్ ఇస్తాము. ఇవి లైఫ్ స్టైల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాబట్టి ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎలా వండుకోవాలి, ఎలా ఫుడ్ ని యాజ్ అ కల్చర్ స్టెబిలైజ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ స్టెప్. అలాగే మనం తీసుకోవాల్సిన
అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్. సపోజ్ వైటమిన్స్, ఏ వైటమిన్స్ మెన్ కి, ఏ వైటమిన్స్ ఉమెన్ కి ఎలా తీసుకోవాలి, ఏ టైంకి తీసుకోవాలి, ఎంత మాత్రం తీసుకోవాలి, ఫోలిక్ యాసిడ్ ఎలా మిస్ చేయొద్దు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా మిస్ చేయొద్దు, విటమిన్ డి కి ఎంత మంచి రోల్ ఉంది, ఇవన్నీ. థర్డ్, ఫిజికల్ ఎక్సర్సైజ్. నువ్వు యోగా చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, కలిసి చేయాలా, ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి వారానికి, హెల్త్ దాని వల్ల ఎలా మనకి బెనిఫిట్ అవుతుంది. ఫోర్త్, నీకు స్లీప్ ఇష్యూస్ ఉంటే స్లీప్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎలా కవర్ చేసుకోవాలి, నిద్రలేమి సమస్యలు ఉంటే మనం వాటిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇవన్నిటితో పాటు స్ట్రెస్, దానికి సైకాలజిస్ట్ కూడా ఉంటారు, స్ట్రెస్ మేనేజ్మెంట్, రిలేషన్షిప్ కౌన్సిలింగ్, ఇవన్నీ. వీటన్నిటితో పాటు వాళ్ళ లైఫ్ లో కొంచెం ఆహ్లాదకరంగా ఉండడానికి కొన్ని మనము పాజిటివ్ అఫర్మేషన్స్ కానీ, కొన్ని హాబీస్ కానీ, కొన్ని మీ టైం కానీ, కలిసి స్పెండ్ చేసే టైం షెడ్యూలింగ్ కానీ, ఇలా పర్సనల్ స్పేస్ ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పక్కా 3 months ప్లానింగ్ తోని వాళ్ళకి మేము అలవాటు చేస్తాం. ఆ తర్వాత వాళ్ళకు అవి చేసుకుంటూ ఉండాలి. సో దీని ద్వారా న్యాచురల్ గా ప్లాన్ చేసే వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఒకవేళ డిఫికల్ట్ గా మనకి 2-3 months నుంచి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ రాని వాళ్ళకి సొల్యూషన్స్ ఉంటాయి. ఒకవేళ IUIs చేసి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఇందులో ఇవాల్యుయేషన్ ఆఫ్ ఫీమేల్ పార్ట్నర్, మేల్ పార్ట్నర్ కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి, టెస్ట్లు అవి కూడా కరెక్ట్ గా అవుతాయి కాబట్టి, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అయితే కూడా వాళ్ళకి అన్ని టెస్టులు చేయిస్తాం కాబట్టి వాళ్ళకి సొల్యూషన్స్ వస్తాయి. అలా మనం లైఫ్ స్టైల్ మార్చుకుని ముందుకు వెళ్తూ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రొవైడెడ్ ఈ 3 months లో వాళ్ళు చేసింది వాళ్ళు ముందు ఫాలో చేయాలి. ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ, హెల్దీ మదర్, హెల్దీ చైల్డ్, అలా హెల్దీ మదర్, హెల్దీ చైల్డ్, హెల్దీ ఫ్యామిలీ ఉంటే ఫర్దర్ గా కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ రావు. డిజీజెస్ మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి, స్థూలకాయ సమస్యలు మారిపోతాయి, సోషల్ ఈకలాజికల్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మేము చాలా మటుకు హోమ్ కుక్డ్ ఫుడ్ బై యోర్ సెల్ఫ్, మీ అంతలు మీరు ఈజీగా కుక్ చేసుకున్న ఫుడ్ ప్రమోట్ చేస్తాం కాబట్టి ఇట్స్ సస్టైనబుల్ ఫ్యాక్టర్. అండ్ వాళ్ళకి చుట్టూ ఏదైతే నాన్ సెన్స్, న్యూసెన్స్ ఉంటుందో మొత్తం తీసేస్తాం, ఇరేజ్ చేసినట్టు అయిపోతుంది. సో ఈ ప్రోగ్రామ్ పేరు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీను ఎవరికైతే రావాలో వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఎవరికైతే పారామీటర్స్ బ్యాడ్ గా ఉంటే అట్లీస్ట్ IUI వరకన్నా మనం తీసుకురాగలుగుతాము. IUIs లో ఫెయిల్ అయిన వాళ్ళకి న్యాచురల్ ఇంటర్కోర్స్ తో వచ్చేలాగా ఉంటుంది. IVF వాళ్ళకి IUIs వరకు తీసుకురాగలుగుతాం. IVFs లో ఇంకా కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనము IVFs లో కూడా 4 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా మనకి సొల్యూషన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు. ఒక ప్రొసీజర్ తో ప్రెగ్నెన్సీ వస్తుందంటే ఆ ప్రొసీజర్ ని మనం మార్చలేం, కానీ దానికి ప్రెగ్నెన్సీ రేట్ పెంచొచ్చు. అలాగా ఈ ప్రోగ్రామ్ మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ చాలా సార్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో 100% లైఫ్ స్టైల్ అసోసియేటెడ్ అబ్నార్మాలిటీసే ఉన్నాయి. దానికి ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ చేంజ్. మనం అనుకున్నట్టు 4 చేంజ్లు చేసి నేను మారిపోయాను, నాకు ఇంకా మార్పు ఎందుకు రావట్లేదని అనుకోవద్దు. మార్పు అనేది, చెడిపోవడం అనేది 2 నెలల్లో మొత్తం పాడు చేయొచ్చు బాడీని, కానీ అదే బాడీని నయం చేయాలి, సెట్ చేయాలంటే సంవత్సరం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. కానీ ఓపిక్గా ఉండాలి. అండ్ మనం నేర్చుకున్నది మనం లైఫ్ లాంగ్ పాటించగలగాలి. బికాస్ నువ్వు మళ్ళీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ దారి తప్పితే అనారోగ్యం నీకే కాదు, నీ పిల్లలకు కూడా వస్తుంది. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటారో, ఎవరైతే ఆ స్పేస్ లో, ఆ జోన్ లో వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడే ప్రోగ్రామ్. ఇప్పుడు డిలేయింగ్ ప్రెగ్నెన్సీస్ అని అంటారు కదా, వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కెరియర్ లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మేడం? మరి ప్రెగ్నెన్సీస్ డిలే చేస్తే ఖచ్చితంగా, నా పర్సనల్ ఎక్స్పీరియన్సే ఉంది. నాకు ఫస్ట్ నేను పెరిఫెరీలో ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి అప్పుడు నాకు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదు. దాని తర్వాత వచ్చిన తర్వాత నాకు 29-30 years వచ్చేసాయి. సో ప్రెగ్నెన్సీ రాకపోతే ట్రై చేసాము, IUIs చేసాం, రాలేదు, IVF చేస్తే వచ్చింది. బట్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంది, ప్రొఫెషనల్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండినాయి ప్రొఫెషనల్ వైజ్ గా. ప్రీటర్మ్ డెలివరీ అయింది. బట్ నేను అనుకున్నాను ఇదంతా కూడా 100% లైఫ్ స్టైల్ వల్లనే అయింది. 2 twins ఉన్నప్పటికీను నేను మొత్తం లైఫ్ స్టైల్ మార్చిన తర్వాత పిల్లలు ఇంట్లోకి వస్తే ఆరోగ్యం అదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం చూసుకుంటూ ఆరోగ్యం అంతా మంచిగా సెట్ చేసుకుని లైఫ్ స్టైల్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ప్రెగ్నెన్సీస్ 35 years కి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ, 39 years కి సెకండ్ ప్రెగ్నెన్సీ. సో దానివల్ల నాకేం అర్థమైందంటే, డెఫినెట్ గా మనం లైఫ్ స్టైల్లో లైఫ్ ని మార్చుకుంటే మనకి దానిలో ఉన్న అడ్వాంటేజ్ తెలుస్తుంది, దాంట్లో ఉన్న సంతోషం కూడా తెలుస్తుంది. అయితే మనం ప్రెగ్నెన్సీ డీలే చేసినప్పుడు మనకి 2 పక్కల రెస్పాన్సిబిలిటీస్ గుద్దేస్తూ ఉంటాయి. ఒక పక్కన వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఒక పక్కన ఇంటి రెస్పాన్సిబిలిటీస్. చిన్న కిడ్స్ గ్రో అవ్వాలి కదా, దానికంటే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు మీ కెరియర్ తో పాటు గ్రో అవుతారు. అండ్ మీకు అంత ప్రెషర్ ఉండదు, పిల్లలు లేరు అనే ప్రెషర్ ఉండదు.
దానికి రివర్స్ గా ఆలోచిస్తారు అందరూ. నాకు జాబ్ ఉండాలి, మేబీ బేసిక్ ఒక కార్ ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, డెట్స్ ఉండొద్దు, రెస్పాన్సిబిలిటీస్ ఉండొద్దు, అప్పుడు నేను ప్లాన్ చేసుకుంటే నేను మంచిగా టైం ఇవ్వచ్చు అని అనుకుంటాను. కానీ అప్పటికి హెల్త్, వెల్నెస్, ఏజ్ రిలేటెడ్వి అన్ని ఉంటాయి ఉండవు. మేడం, మీకున్న ఎక్స్పీరియన్స్ లో మీరు మర్చిపోలేని సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను మర్చిపోలేని సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చాను షూట్కి. ఎందుకంటే నిన్న ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ 2 days బ్యాక్ నేను చూసి నా దగ్గర ఫస్ట్ టైం వచ్చి మేడం మీరు బ్రీచ్ డెలివరీస్ చేస్తారని నేను చూసి వచ్చాను అన్నారు. చేస్తాను, ఏంటిది అన్నాను. మేడం ఎవరు చేయట్లేదు, మీరు నిజంగానే చేస్తారా అని అడిగారు. చేస్తానని చెప్పాను. 2 days బ్యాక్ వచ్చారు. సరే మీరు ఒకసారి మా వైఫ్కి బ్రీచ్ అని చెప్పారు, మీరు నార్మల్ డెలివరీ చేయగలిగితే చేయండి అని చెప్పారు. నేను ఒక 2 days బ్యాక్ చూసి ఇది అవుతుందమ్మా బ్రీచ్, నువ్వేం టెన్షన్ పడకు, నేను చేస్తానని చెప్పా. అంతే, అంతకుమించి ఏం చెప్తాం, చేస్తానని చెప్పా. సరే మేము వస్తామన్నారు. నిన్న ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ వస్తే నేను చెక్ చేసి చెప్పాను, ఇది బ్రీచ్ అవుతుంది, మీరేం కంగారు పడొద్దు, మీరు అడ్మిట్ అయిపోండి అని. మార్నింగ్ నేను చూసేటప్పటికి అరౌండ్ 2 to 3 centimeters ఉంది. మళ్ళీ మేము కొంచెం ఆగ్మెంట్ చేసి ఫ్రేమ్ ఆఫ్ ప్రోటోకాల్ కొంచెం మారిచి, సో వాళ్ళకి ఇంకా అవ్వలేదు, వీళ్ళు నిజంగా చేస్తారా, అది అవుతుందా అని అనుమానాలు ఉంటాయి. ఆయన మధ్యలో ఒకసారి 2 సార్లు హార్ట్ బీట్ డౌన్ అయింది. ఎందుకంటే బ్రీచ్ ఉన్నప్పటికీ కొంచెం కార్డ్ ఉంది మెడకి. నేను అన్నాను, ఇలా కార్డ్ మెడకి ఉన్నప్పుడు మనం ఫాస్ట్ గా వెళ్ళొద్దు, స్లోగా వెళ్దాం, అదే మెల్లిగా అడ్జస్ట్ అయ్యి కిందికి వస్తుంది, మీరేం టెన్షన్ పడద్దు అని చెప్పారు. దాని తర్వాత మా స్టాఫ్ కూడా అలాగే చెప్పారు. అయితే ఇందాక ఒక 12 o'clock ఆయన వచ్చారు. మేడం నిజంగానే అవుతుందా అంటే, మీరేం కంగారు పడకండి, నాకు షూట్ ఉంది, నా షూట్కి వెళ్ళేలోపు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాను. అలాగే మేము ఫాలో అప్ చూస్తున్నాం, మంచిగా ప్రోగ్రెస్ అయ్యి ఆ బ్రీచ్ డెలివరీ చేసి నేను వచ్చా. వాళ్ళ డెలివరీ అయినప్పుడు మీరు ఆ హస్బెండ్ వైఫ్ ఎక్స్ప్రెషన్ చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంతమంది ఇంట్లో ఉన్నప్పటికీను నాకు వెజైనల్ డెలివరీయే అవ్వాలని అమ్మాయికి, హస్బెండ్ కూడా మా ఆవిడకి అలా ఉంది, నేను ఏదో రకంగా ఆమెకి వెజైనల్ డెలివరీ చేయించాలి అని ఆయనే పాపం ఇన్స్టాగ్రామ్ లో ఏదో వీడియో చూసి లింక్ వచ్చి నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళు ఇక్కడి నుంచో మరి వేరే ఊరు నుంచో కూడా తెలియదు, నేను అంత డెప్త్ లో కూడా అడగలేదు. బట్ వాళ్ళకి మంచిగా బ్రీచ్ డెలివరీ అయింది. ఇదే బ్రీచ్ డెలివరీ మీరు నమ్మరు, ఢిల్లీ నుంచి 2 weeks బ్యాక్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు వాళ్ళు నాకు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. నాకు ఒక యాప్ ఉంది, Dr.Shilpi అని యాప్ ఉంటుంది. యాప్ లో ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా యాప్ లో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మార్నింగ్ ఈవినింగ్ నేను ఒక 1 hour ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఎవరైనా నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ వాళ్ళు లేకుండా అపాయింట్మెంట్స్ తీసుకుంటాను. వాళ్ళు అక్కడి నుంచి కాల్ చేశారు, మీరు బ్రీచ్ డెలివరీ చేస్తారంట కదా, నాది ఫస్ట్ డెలివరీ, నాకు మీరు చేస్తారా అని అడిగింది. నీ బాడీ డెలివరీ అవుతానంటే నేను బ్రీచ్ డెలివరీ నేను చేస్తానని చెప్పా. వాళ్ళు, నేను మండే చెప్పాను, థర్స్డే రోజు నేను చెప్పాను నా వాళ్ళ వీక్స్ ని బట్టి, ఆ అమ్మాయి హైట్, పర్సనాలిటీ, వీక్స్, అల్ట్రాసౌండ్ ని బట్టి మీరు థర్స్డే వచ్చేసేయండి నేను చేస్తానని చెప్పా. వాళ్ళు ఢిల్లీ నుంచి థర్స్డే మధ్యాహ్నం దిగారు 2 suit cases వేసుకుని. హస్బెండ్ వైఫ్ ఇద్దరే వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చి నేను ఎగ్జామినేషన్ చేసిన తర్వాత నేను చెప్పాను, ఇప్పుడు మీరు ట్రావెల్ చేసి వచ్చారు కదా, నేను ఎగ్జామిన్ చేశాను, రేపు నేను మిమ్మల్ని అడ్మిట్ చేసి ఎల్లుండి డెలివర్ చేస్తాను, మీరు హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి, మా హాస్పిటల్ పక్కనే హోటల్ ఉంది, అక్కడనే చెక్ ఇన్ అయ్యారు. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock నేను ఎక్సర్సైజెస్ చేపిస్తానని చెప్పా. 7:45 తను ఉంది, నేను 7:45 పైకి వెళ్తుంటే వస్తుంది నాతో పాటు, షూస్ వేసుకుని మంచిగా రెడీ అయ్యి వచ్చింది. ఆమెకి ఎక్సర్సైజెస్ చేపించి 5-6 o'clock మేము అడ్మిట్ చేసుకుని లంచ్ అదంతా అయిపోయాక నేను అడ్మిట్ చేసి నెక్స్ట్ డే బ్రీచ్ డెలివరీ చేసాం. ఒక 2 days ఉండి సండే నైట్ మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయారు. సో మేము చేసేది మేము చేస్తాం. అలాగే సేమ్ టైంలోనే ఢిల్లీ నుంచి ఇంకో కపుల్ వచ్చారు, వాళ్ళకి ఇది 4th డెలివరీ. అయితే ఒక అబార్షన్ అయింది, 2 deliveries, ఒక అబార్షన్, ఇది 4th baby. అయితే 2 cesareans అయ్యాయి. వాళ్ళు, మీరు 2 cesareans అయినా నార్మల్ చేస్తారని నాకు మేము విన్నాము, మీరు చేస్తారా అన్నారు. నేను చేస్తానని చెప్పాను. అయితే వాళ్ళు ఏంటంటే మాకు ప్లసెంటా అక్రీటా ఉంది అని అన్నారు. అయితే నేను అడిగాను, మరి ప్లసెంటా అక్రీటా ఉంటే యూట్రస్ తీసేయాల్సిన పరిస్థితి ఉంటది కదా, మీకు అక్కడ ఢిల్లీలో చెప్పారా అని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు మేము సెక్షనే చేస్తాము, సెక్షన్ చేసి ప్లసెంటా అక్రీటా ఉంది కాబట్టి యూట్రస్ కంపల్సరీ తీసేయాల్సిన అవసరం ఉంటుంది, 70% ఛాన్స్ ఉంటుంది, మీరు యూట్రస్ కి సైన్ చేస్తేనే మేము యాక్సెప్ట్ చేస్తామని వాళ్ళు చెప్పారు. సో ఆయనకి నేను ఢిల్లీలో కాల్లో మాట్లాడినప్పుడు చెప్పా, నేను నార్మల్ ట్రై చేస్తాను, వెజైనల్ డెలివరీ ట్రై చేస్తాను, కుదరలేదు అని అంటే అట్లీస్ట్ అక్రీటా ఒకవేళ ఉంటే, ప్లసెంటా కొంచెం కిందికి ఉండే అక్రీటా ఉంటే హెడ్ కిందికి రాదు, అక్రీటా ఉంటే నేను అక్రీటాలో స్పెషలిస్ట్, ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్, బ్యాడెస్ట్ ఆఫ్ బ్యాడ్ కేసెస్ స్టేట్ వైడ్ 400 kilometers నేనే చేస్తాను. సో నేను చెప్పాను వాళ్ళకి, అక్రీటా ఉన్నా ఏది ఉన్నా నేను యూట్రస్ రిపేర్ చేస్తా, నీ యూట్రస్ కి ఏ ప్రాబ్లం కాకుండా నేను చూసుకుంటా, ఆ హామీ అయితే నేను ఇస్తాను, మీరు రండి అని చెప్పి. వాళ్ళు అలాగే 2 పిల్లలు, వాళ్ళ మదర్,
ఈయన ప్రెగ్నెంట్ అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఒక 2 days మేము అన్ని వాళ్ళని అంతా చెక్ చేసుకుని సరే చూద్దాం అనేసి నార్మల్ కి ట్రై చేస్తే హెడ్ కిందికి రావట్లేదు. ప్లసెంటా ఇస్ నాట్ అలవింగ్. సరే హెడ్ కిందికి రావట్లేదు, ఇనఫ్ మనం ఇప్పుడు ఇంకా సెక్షన్ చేద్దామని చెప్పి సెక్షన్ చూస్తే మొత్తం ఎక్రిటా, ఇంత థిక్ యూట్రస్ ఓ పేపర్ లాగా ఉందంతే. సో మేము ఎట్లయినా సెకండ్ టైం 2 previous సిజేరియన్స్ వాళ్ళకి మేము ఎక్కువగా న్యాచురల్గా ట్రై చేస్తాం కాబట్టి పెద్దగా మనం వాళ్ళకి మెడిసిన్ ఇచ్చింది కూడా ఏం లేదు. బట్ హెడ్ కిందికి రావట్లేదని చెప్పి వదిలేసాం. ఎక్రిటా ఉన్నప్పటికీను నీట్గా 2 layers మంచిగా క్లోజ్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా అవసరం లేకుండా ఆ అమ్మాయితో సర్జరీ టైంలో నేను మాట్లాడుతూ ఆ అమ్మాయి అడుగుతుంది నన్ను, ఎక్రిటా ఉందా, యూట్రస్ లో రెసిడ్యూ ఏమైనా ఉందా, వాల్ ఉందా, సూచర్ అయిందా, 2 layers క్లోజ్ అయిందా, ఇవన్నీ అడుగుతుంది ఆమె అడుగుతుంది, నేను తనకు చెప్తూనే ఉన్నాను. మాట్లాడుతూ క్లోజ్ చేసి వాళ్ళు అల్టిమేట్ గా చాలా హ్యాపీగా 1 week ఇక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఉండి 1 week తర్వాత చెకప్ చేయించుకుని వెళ్ళారు. నార్మల్ డెలివరీ తర్వాత నార్మల్ డెలివరీ అవుతుందని గ్యారంటీ ఏం లేదు. అది ఏమన్నా ప్రాబ్లం ఉండి బిగ్ బేబీ అయిపోయి లేకపోతే ట్రాన్స్ఫర్స్ ఉండి ఇట్లాంటివి ఉంటే ఏం చేయలేం. కానీ ఇంతకు ముందు సెక్షన్ అయిన వాళ్ళకు కూడా రీజన్ ని బట్టి, పెల్విస్ ని బట్టి, బేబీ సైజ్ ఈసారి కరెక్ట్ గా ఉండి హెడ్ కిందికి వచ్చేస్తే మనం నార్మల్ డెలివరీ చేయొచ్చు. అట్లా ఎన్నో వీబ్యాక్ కేసెస్ మేము చేసాం. ఐ థింక్ ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఒక 100 పైగా వీబ్యాక్ చేసాము, ఒక 20-30 పైగా బ్రీచ్ చేసాము, ఒక 8 to 10 ట్విన్స్ నార్మల్ చేసాము. సో మేము చేసేది మేము చేస్తూనే ఉంటాం. మాకు వేరే పని ఏమి లేదు. నేను హాస్పిటల్ బయటికి వెళ్ళి ఏమి బిజినెస్ చేసేది ఏం లేదు. సో హాస్పిటలే మా ప్రపంచం. హాస్పిటల్లో నాలాగా నాతో పాటు వర్క్ చేసే వాళ్ళు అండర్ నా గైడెన్స్ మేము చెప్పినవి కరెక్ట్ గా ప్రోటోకాల్ ఫాలో అవుతే మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఎవ్రీ డే మేము ఓన్లీ అద్భుతాలే చేస్తుంటాం. బికాస్ ఏదో ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళే కదా కార్పొరేట్స్ కి వస్తారు. అదర్ పీపుల్ వాళ్ళకి తెలియదు, చిన్న క్లినిక్స్ కి వెళ్ళినా చిన్న సెంటర్స్ కి వెళ్ళినా కానీ ప్రాబ్లం వస్తే వాళ్ళు చేయలేరని. వాళ్ళైనా ఓ కార్పొరేట్ హాస్పిటల్ కి వచ్చి పద్ధతిగా కరెక్ట్ గా కన్సల్టేషన్ కరెక్ట్ గా బుకింగ్ అయితే నీకు ఏది ఉన్నా వీల్ టేక్ కేర్. సో అట్లా మా దగ్గర లాస్ట్ మూమెంట్ వాకిన్స్ చాలా మంది వస్తారు. నేను బయటికి వస్తుంటే కూడా ఒక కపుల్ నార్మల్ డెలివరీ చేస్తారా అని వచ్చారు. 37 weeks 5 days ఆమెకు సెక్షన్ కి చెప్పారంట రేపు మార్నింగ్. వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళని చూసి అమ్మ నీకు నార్మలే అవుతుంది, నువ్వు ఏం టెన్షన్ పడకు. వాళ్ళతో పాటు 10 మంది వచ్చారు. అవుతుందా కాదా నేను అడ్మిట్ చేసి వచ్చా. ఏముంది మళ్ళీ ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తాం. సో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ రోజు ఉంటాయి. మేము చేసే పని మేము చేస్తాం. మమ్మల్ని పొగిడినా మేము అదే పని చేస్తాం, మమ్మల్ని తిట్టినా మేము అదే పని చేస్తాం. తిట్టారని మానము, పొగిడారని ఆగము. యాజ్ అన్ ఆబ్స్టిట్యూషన్ అండ్ గైనకాలజిస్ట్ నాకు తెలిసింది ఇది ఒకటి. నా ప్రపంచం నార్మల్ డెలివరీస్, సిజేరియన్స్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్, కాంప్లెక్స్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వడం. బికాస్ నాకు ఒక ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది ఫర్టిలిటీలో. సో నేను నన్ను ఇన్ఫర్టిలిటీ అనే అడ్రస్ చేయను అబ్బా, అది ఫర్టిలిటీ అనే అడ్రస్ చేస్తాను. సో ఫర్టిలిటీ ఎలా తీసుకురావాలి అనేది ఒక ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది. నేను 2 నిమిషాలే చూసినా కూడా నాకు ఆ ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేసి సొల్యూషన్ ఇచ్చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. వచ్చిన ప్రెగ్నెన్సీని జాగ్రత్తగా డెలివర్ చేస్తాం. వాళ్ళకి ఏ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మేమే కరెక్ట్ చేసుకుని ల్యాబ్ రోబోటిక్స్ చేసుకుని సెట్ చేసుకుని, పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నా 10 ఫైబ్రాయిడ్స్ పద్ధతిగా తీసి నీట్ గా సూచర్ వేసుకుని రిక్వైర్డ్ టైం ఇచ్చి ప్రెగ్నెంట్ చేసుకుని డెలివరీలు చేసుకుంటాం. సో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తాం కాబట్టి ఆ నైపుణ్యతని అలా కాపాడుకుంటూ ఉన్నాం. యాక్చువల్లీ ఐ థాట్ టు ఎండ్ దిస్ పాడ్కాస్ట్, కానీ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. అసలు బ్రీచ్ డెలివరీ అంటే ఏంటి మేడం? మీరు ఇందాక ఒక 10 సార్లు అన్నారు. అవును. సో నాకు బ్రీచ్ డెలివరీ అంటే ఏంటి అసలు? బ్రీచ్ డెలివరీ అంటే నార్మల్ గా హెడ్ కిందికి ఉంటే డెలివరీ అనేది ఈజీ. హెడ్ పైకి ఉండి నడుం కిందికి ఉంటే బ్రీచ్ డెలివరీ అంటారు. సో హెడ్ ఇలా రౌండ్ గా ఉంటది కాబట్టి దాంతో ఈక్వల్ గా ప్రెషర్ వస్తుంది కాబట్టి నార్మల్ డెలివరీ, వెజైనల్ డెలివరీ ఈజీగా అవుతుంది. అదే బ్రీచ్ అనేది ఇర్రెగ్యులర్ గా ఉంటుంది కాబట్టి హెడ్ కంటే చిన్నగా ఉంటుంది కాబట్టి మనం అది కరెక్ట్ గా ఫిక్స్ అవ్వకపోతే అది అవ్వదు. సో బ్రీచ్ అనేది ఎదురుకాళ్ళ డెలివరీ అంటారు. నడుము కింద కూర్చుంటే అది బ్రీచ్ డెలివరీ. అయితే మేడం ఒక చిన్న హెల్త్ టిప్ ఉమెన్ కి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆడవాళ్ళందరికీ ఒక్కటే టిప్, మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి. మీరు సంపాదిస్తున్నారా, సంపాదించట్లేదా, డబ్బులు ఉన్నాయా లేవా అనేది అనవసరం. మీరు మీ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక ఆడది గనక ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. రేపు మీ పిల్లలు కూడా మా అమ్మ ఇలా చేసింది, ఇంత ఆరోగ్యం కాపాడుకుంది అని
మీ ఆ వాల్యూ ఇస్తే ఎంత డబ్బున్నా ఆరోగ్యం కొనుక్కోలేరు. ఎంత ఆరోగ్యంగా ఉంటే డబ్బు అంత అవసరం ఉండదు. సో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కొన్ని లక్షలు పెట్టినా అని ప్రాబ్లం పోదు. ప్రాబ్లం రాకుండా ఉండేలా చూసుకోవడమే చాలా ఇంపార్టెంట్. అండ్ అందరికీ ఆ చాయిస్ ఉంటుంది. నువ్వు చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్ని గింజలు వేస్తే ఆకుకూర ఇంట్లోనే మొలుస్తుంది. గుప్పడి పల్లీలు మార్నింగ్ ఈవినింగ్ తినడానికి ప్రాబ్లమే లేదు. వండే పప్పులో నీళ్లు తక్కువ, చిక్కటి పప్పు తింటే బెటర్. ఇంట్లో వండిందే పిల్లలకి పెట్టినా నువ్వు పెట్టినా టైంకి తింటే చాలు. సో ఏదో అద్భుతాలు చేసి అంత ఫ్యాన్సీగా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఫాలో చేసే టిప్సే. పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు? సింపుల్గా ఫాలో చేసే టిప్సే. కానీ పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే అందరికి పెట్టి మిగిలిన తినేవాళ్ళు. అలా ఎప్పుడు చేయదు. ఫస్ట్ గనక నువ్వు నీ హెల్త్కి ప్రయారిటీ ఇస్తే నీ అటెన్షన్ లెవెల్తో నువ్వు అద్భుతాలు చేయవచ్చు. ఇంట్లో పిల్లల దగ్గర నుంచి అందరినీ చూసుకోవచ్చు, మంచిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మీరు చేసే పనులు అన్నిట్లో కూడా రాణించవచ్చు. కానీ ఆరోగ్యాన్ని మట్టు కాపాడుకో. ఆరోగ్యం అనేది ఆహారంలోనే కాదు, జీవన శైలిలో కూడా ఉంటుంది, విధి విధానాల్లో కూడా ఉంటుంది, మనం ప్రివెంటివ్గా చేసుకునే టెస్ట్లలో కూడా ఉంటుంది. ప్యాప్స్మియర్లు చేయించుకోవాలి, 40+ అయితే మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. జస్ట్ బేసిక్ హిమోగ్లోబిన్, షుగర్, థైరాయిడ్ మినిమంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి యాన్యువల్ హెల్త్ చెకప్ ఫ్రీగా వచ్చే వాళ్ళు ఫ్రీగా చేయించుకోవచ్చు, డబ్బులు పెట్టి చేయించుకోవాలి, డబ్బులు పెట్టైనా చేయించుకోవచ్చు. కానీ చేయించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ ఉంది, మీకు కూర్చుంటే బస్సు ఫ్రీ, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీ. నువ్వు బస్సు ఎక్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని జస్ట్ చెకప్స్ చేయించుకొని వస్తే తప్పేంటి? సో ఒక్కరోజు సంవత్సరంలో మీకోసం మీరు తీసుకోవాలి. ప్రతిరోజు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మెసేజ్ ప్రతి ఉమెన్ ని ఇన్స్పైర్ చెయ్యాలి. చాలా సార్లు అబ్బో ఏదో 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 చేసేస్తారు ప్రపంచానికి. వాళ్ళు మట్టుకు రక్తహీనతతో అలాగే ఉంటారు. చాలా తప్పది. నీకు చేసుకోలేని న్యాయం నువ్వు ఎవరికి చేయలేవు. సో ఫస్ట్ న్యాయం అనేది నీకు నువ్వు చేసుకోవాలి. Thank you so much for your valuable time, ma'am. Thank you so much.